నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. మిమ్మల్ని ఎన్నోసార్లు నేను కలుసుకున్నా, మనం మాట్లాడుకున్నాం, ఎలక్షన్లు అప్పుడు మాట్లాడినాం, తర్వాత మాట్లాడినాం. అప్పటి నుంచి కూడా ఒక ఆలోచన మీతో పంచుకున్నాం. ఆర్పీల మీటింగ్ అప్పుడు కూడా నేను ఒక మాట అన్నా, మనము సూపర్ మార్కెట్ పెట్టుకోవాలి మహిళల కోసమే అని. అలాగే ఎక్కడ సూపర్ మార్కెట్ పెట్టాలనో అక్కడనే ఒక మీటింగ్ పెట్టి ఇక్కడనే ఒక సూపర్ మార్కెట్ పెట్టే ఆలోచన చేస్తున్నా అని చెప్పి కొన్ని రోజుల క్రితం నేను చెప్పడం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి గారితో ఎన్నోసార్లు చర్చ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే మాట చెప్పిన, మన దగ్గర 67 లక్షల మంది మహిళా సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ తలుచుకొని ఒక తాటి కిందికి వస్తే మనం రిలయన్స్ కంపెనీని అధిగమించవచ్చు అని చెప్పి వారికి ఒక మాట చెప్పడం జరిగింది. అది ముమ్మాటికి నిజమై తీరుతా ఉంది రాబోయే కొద్ది రోజుల్లో. సూపర్ మార్కెటే అని ఎందుకన్నానంటే, మీరందరూ ప్రతి నెల దాదాపుగా 2000 నుంచి 3000 రూపాయల సామాను కొనుక్కుంటారా? ఎంత? 2000, 3000, 2, 3, 5 ఇట్లా ఎవరి కుటుంబ అవసరాలను బట్టి వాళ్ళు కొనుక్కుంటారు. మన మహబూబ్ నగర్లో ఎంతమంది మహిళా సంఘ సభ్యులు ఉన్నారు? 35,000 మంది. మరి 35,000 మంది 3,000 రూపాయలు ఒక సూపర్ మార్కెట్ నుంచి కొనుక్కుంటే అది మన సూపర్ మార్కెట్ అయితే, అందులో మనం షేర్ హోల్డర్స్ భాగస్వాములు అయితే మరి అది సక్సెస్ఫుల్గా కొనసాగుతుందా? అది లాభాల్లో ఉంటుందా? ఉంటుందా? ఆ లాభాలు కూడా మీకే రావాలి. ఇది మన ఆలోచన. మరి కేవలం మహబూబ్ నగర్లోనే ఒక సూపర్ మార్కెట్కు లాభం వస్తే మరి మిగతా ప్రాంతాల మహిళలు ఏం కావాలి అని ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఒక సూపర్ మార్కెట్ పెడదాం, భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక సూపర్ మార్కెట్ పెడదాం. వీటన్నిటినీ సక్సెస్ఫుల్గా నడపడానికి మన మహిళలకే ట్రైనింగ్ ఇద్దాం. అంటే ఎవరు మహిళలు అంటే మీరే ట్రైనింగ్ ఇస్తాం. మీలోనే వస్తారు కొంతమంది, మీరే నడుపుతారు, మీరే భాగస్వాములు అవుతారు, మీకే ఆ లాభాలు పంచబడతాయి. నాణ్యమైన వస్తువులు బయట దొరికే కంటే కొద్ది తక్కువ ధరకే మనకు అందుబాటులో ఉంటాయి. ఇది మొత్తం మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. అది నడిపేది మనమైనా మొత్తం మహబూబ్ నగర్ ప్రజలు ఎవరు వచ్చి దాంట్లో మంచి సరుకును, నాణ్యమైన సరుకును కొనుక్కోవాలి అని చెప్పి చేస్తున్న ఈ ఆలోచన, దానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం, మహబూబ్ నగర్ నుంచే మొదలు పెట్టండి అని చెప్పి నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని పేరు కూడా సూచన చేసిన నేను. ఏం పేరు? మయూరి. నేను ప్రపోజ్ చేసిన పేరు ఏంటంటే మయూరి. అంటే దాని ఫుల్ ఫామ్ ఒకటి నెమలి అని, ఇంకొకటి మన చుట్టుముట్టు మయూరి ఫారెస్ట్ ఉంది, మయూరి నర్సరీ ఉంది, మయూరి ఈకో పార్క్ ఉంది, మహబూబ్ నగర్ తోటి అనుబంధంగా మయూరి ఉంది. మయూరి అంటే మహిళా అండ్ యూత్ రీటైల్ ఇనిషియేటివ్. మన దీన్ని రీటైల్ మార్కెట్ అంటారు. సూపర్ మార్కెట్లను రీసెర్చ్ చేస్తాం, దాంట్లో మహిళల గురించి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాం. వాటిని ఒక పెద్ద కార్పొరేట్ వ్యవస్థను తయారు చేసే ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలుగా మేమందరం కలిసి చేస్తా ఉన్నాం. గతంలో మీ గురించి ఎవరన్నా ఆలోచన చేసిండ్రా? ఇక్కడ ఎమ్మెల్యే మాట్లాడినా, అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడినా వాళ్ళ మాటల్లో ఎప్పుడు కూడా మహిళ పేరే, వాళ్ళ మనసుల్లో ఎప్పుడు కూడా మహిళల గురించే ఆలోచన. ఇటువంటి సువర్ణ అవకాశం గతంలో లేకుండే, ఇటువంటి ఆలోచనలు గత నాయకులు ఏ రోజు కూడా చేయలే. ఏ రోజైనా కేసీఆర్ నోట్ నుంచి మహిళ అనే పేరు విన్నారా? ఎప్పుడన్నా? వినలే. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏ మీటింగ్కు పోయినా మహిళ గురించే, ఆడబిడ్డల గురించే, పిల్లల గురించే, చదువు గురించే ఇదే మాట్లాడుతూ ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడు ఎట్లుండాలి, ఎవరి గురించి ఆలోచన చేయాలి అన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ మా ముఖ్యమంత్రి గారే. మరి గతంలో ఇవన్నీ ఎందుకు చేయలే? ఎందుకంటే వాళ్లకు ఓట్ల మీద దృష్టి తప్ప అమ్మల మీద దృష్టి లేదు. వాళ్లకు సంపాదించే దాని మీద దృష్టి తప్ప చెల్లెండ్ల మీద ప్రేమ లేదు. ఈ ఆడబిడ్డల మీద ప్రేమ లేదు. కుర్చీ మీద ప్రేమ తప్ప ఆడబిడ్డల మనసుల్లోకి వాళ్ళు ఏ రోజు కూడా
తొంగి చూడలే గతంలో పరిపాలన చేసిన కేసీఆర్ కావచ్చు, వాళ్ళ పార్టీలు కావచ్చు. కానీ ఈరోజు మేము మీ గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. మీరు మొన్న టీవీలో చూసి ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఇంకో పథకం తీసుకొస్తా ఉన్నారు. పథకం అంటే అది మీ బాధ్యతను పెంచే విధంగా, మీ గౌరవాన్ని సమాజంలో పెంచే విధంగా రైస్ మిల్లులను కూడా మన మహిళలతోటి ఓపెన్ చేయించాలి అని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 40-50 ఎకరాలను తీసుకొని ఒక్కొక్క దగ్గర పెద్ద పెద్ద గోడౌన్లు నిర్మాణం చేసి ఆ గోడౌన్ల నిర్వహణ మహిళకే ఇవ్వాలి. ఆ గోడౌన్లలో పనిచేసే వాళ్ళు కూడా ఉత్సాహవంతులైన మహిళలే ఉండాలి. రాబోయే రోజుల్లో రైస్ మిల్స్ కూడా మహిళల కోసం కట్టియాలి. లెక్క పత్రం కరెక్ట్గా ఉంటాయి కదా, మనతోటి ఉంటాయా? ప్రతి రూపాయికి మీరు కరెక్ట్గా లెక్క చూపిస్తారు. కొంతమంది లెక్కలు చూపించకుండా కోట్ల రూపాయలు మింగి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. కాబట్టి ప్రతి పేదవాడికి 3 పూటల అన్నం దొరకాలని, రైతుకు పండించినందుకు ఆయన కష్టానికి ప్రతిఫలం ఉండాలంటే మధ్యలో మహిళలు కూర్చొని ఆ లెక్కను సరిగ్గా చేస్తే వారికి వీరికి న్యాయం చేకూరుస్తామన్న ఆలోచనతోటి ఆ బాధ్యత కూడా మీకే పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. మీకు ఉపాధి దొరకాలంటే, మీరు ఎవరికైనా బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే మీకు కూడా ఏదో ఒక నైపుణ్యం ఉండాలి. మీకు జన్మత నైపుణ్యం ఉంది, కానీ దాటిని వెలుగుతీసే కార్యక్రమం మేము కానీ మా ప్రభుత్వం కానీ ఇప్పుడు చేస్తూ ఉన్నాం. చాలా మంది ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళు సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడతా ఉన్నారు. మా సెంటర్లోకి వస్తూ ఉంటారు చాలా మంది. మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నందుకు మేము మా ఇంట్లో పెట్టుకోగలుగుతా ఉన్నాం, బయట షాప్ తీసుకుంటా ఉన్నాం, మా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటా ఉన్నాం, మాకు లాభం జరుగుతూ ఉంది అని చెప్పి వాళ్ళు మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను ఎమ్మెల్యే అయినందుకు సార్థకతగా లభించింది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇంకా అనేక కార్యక్రమాలు చేసేది ఉంది. కాబట్టి రాబోయే రోజులు మనవి. వెనకటి చిన్నప్పుడు ఒక పాట గుర్తుంది, మీరు కూడా విన్నరో లేదో. ఆలయాన వెలిసినవో దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఎప్పుడో పెద్దలు రాసుకున్నారు. ఈ జగతికి జీవన జ్యోతి ఎవరు? మీరు. కానీ గతంలో ఏ ప్రభుత్వాలు ఆ జ్యోతిని గుర్తించలే. వాళ్ళు కళ్ళుండి కూడా చూడలేని ధృతరాష్ట్రులుగా వాళ్ళు మిగిలిపోయినరు. కానీ ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు ఆ జ్యోతిని గుర్తించిండ్రు, మీలో ఉన్న టాలెంట్ను గుర్తించిండ్రు, మీలో ఉన్న నిజాయితీని గుర్తించిండ్రు. పరిపాలనలో భూమి మీద సగం, ఆకాశంలో సగం కాదు, పరిపాలనలో కూడా సగం మీరు ఉండాలి, బాధ్యతలో కూడా సగం మీరు ఉండాలి అని చెప్పి వారు నిర్ణయం తీసుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో ఒక కొత్తగా వచ్చిన పాట పవన్ కళ్యాణ్ది. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ. తెలిసిందా? ఇప్పటిదాకా తెలియలే, కానీ ఇప్పుడు తెలుస్తా ఉంది. మీరు సూపర్ మార్కెట్లు పెట్టినాక, సోలార్ ప్లాంట్లు పెట్టినాక, రైస్ మిల్లులు నడిపినాక, స్కూళ్ళు నడిపినాక ప్రపంచానికి మీ విలువ తెలుస్తుంది. అలాగే మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. మీ సహనానికి సరిహద్దులు లేవు, మీ టాలెంట్కు కూడా సరిహద్దులు లేవు. ఆ సరిహద్దులు చెరపడానికే గారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మీ తోబట్టువుగా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా మా అందరికీ మార్గనిర్దేశకత్వం చేస్తూ మీరు ఎవరికి ఏం చేసినా చేయకున్నా మన ఆడబిడ్డలను కంటికి రెప్పలాగా చూసుకోవాలి. ఇది మన బాధ్యత. వాళ్ళ ఆశీర్వాదంతో మనం కుర్చీ ఎక్కినాం. వాళ్ళ ఆశీర్వాదంతో ఈ కుర్చీలో కలకాలం కొనసాగుతాయి. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు గాని, వాళ్ళ గుండెల్లో ఆవేశం గాని ఉంటే మనకు ఈ కుర్చీలు దక్కవు. వారి పట్ల గౌరవంగా, మర్యాదగా ఉండాలి అని చెప్పి నిరంతరం మాకు మార్గనిర్దేశకం చేస్తున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. గతంలో ఉండేనా ఇట్లా? లేకుండే. మీరు నిజాయితీగా ఆలోచన చేయాలి. గతంలో పరిపాలన ఎట్లుండే? ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో పడుకుంటుండే, అక్కడ పోయి అందరూ కూడా దైవ దర్శనం చేసుకుంటుండే. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ లో ఉంటారు, క్యాంప్ ఆఫీస్ లో ఉన్న, జిల్లాలకు వచ్చిన, బయట ఉన్న, ఎక్కడ పోయినా మహిళలతోటే మాట్లాడతారు. ఏ సమస్య ఉన్నా వాటికి పరిష్కారం కనుగొనాలని ఆరాట పడతా ఉంటాడు. యువకుడైన ముఖ్యమంత్రి, మంచి చేయాలన్న ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి, మహిళలకు మంచి చేయాలన్న ముఖ్యమంత్రి,
పిల్లలకు చదువు చెప్పాలన్న ముఖ్యమంత్రి, పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలన్న ముఖ్యమంత్రి, మా మహిళలు కూడా ఆడబిడ్డలకు సన్న బియ్యం ఇయ్యాలి, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు కమ్మగా భోజనం పెట్టాలన్న ముఖ్యమంత్రి, మహిళలు సూపర్ మార్కెట్లు నడపాలన్న ముఖ్యమంత్రి, సోలార్ ప్లాంట్లు అప్పచెప్పాలన్న ముఖ్యమంత్రి, బస్సులకు ఓనర్లు చేయాలన్న ముఖ్యమంత్రి, రేపు రైస్ మిల్లులు గోడౌన్లను నడపాలన్న ముఖ్యమంత్రి గతంలో లేకుండే భవిష్యత్తులో రారు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంటది. ఇది కేవలం 2.5 సంవత్సరాల రికార్డు మాత్రమే. మీరు మరో 2.5 సంవత్సరాలు చూస్తారు. ఆ తర్వాత మీరు మళ్ళీ 5 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే మహిళను అందలానికి ఎక్కించే కార్యక్రమం చేస్తారు. మిమ్మల్ని ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తున కూర్చోబెడతారు. మొత్తం సమాజం మీకు తల వంచి సలాం కొట్టే విధంగా మన ముఖ్యమంత్రి గారి పరిపాలన ఉంటదని చెప్తూ వారిని ఆశీర్వదిస్తారని మనసారా నమ్ముతూ, మా అందరినీ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి మనసారా నమ్ముతూ, ఇక్కడ కూర్చున్న మా కార్పొరేటర్లు గాని మా నాయకులు గాని ఎప్పటికీ మీ సేవలోనే ఉంటాము అని చెప్పి మీ ముందు మాట ఇస్తూ, 2 రోజులు ముందు చెప్తేనే ఇన్న వేల మంది వచ్చి మేము మీ వెంట ఉన్నాము అన్న సంకేతాన్ని నాకే కాదు, మాకే కాదు, మహబూబ్ నగర్ ప్రజలకే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తానికి గట్టిగా వినిపించిన మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఒక స్ఫూర్తిని తీసుకొని మనం పోవాలి. ఎందుకంటే రేపు మనం పెట్టబోయే సూపర్ మార్కెట్ లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. మీరందరూ కూడా ఆ సూపర్ మార్కెట్ లో సరుకులు కొనాలి. మీరందరూ కొంటేనే ఆ సూపర్ మార్కెట్ సక్సెస్ అవుతుంది. ఒక సక్సెస్ స్టోరీని మహబూబ్ నగర్ నుంచి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు మనం కంకణం కట్టుకొని బయలుదేరాలి. ధన్యవాదాలు.